జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ జిల్లా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకుల పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రజారాజ్యం వల్ల సామాజిక న్యాయం జరిగి ఉండేదన్నారు. ఓపిక లేని నాయకులు పార్టీలో చేరినందువల్ల ఆ అవకాశం చేజారిందని వివరించారు. ఇప్పుడు యువతను నమ్మి జనసేన పార్టీ పెట్టానని, దీర్ఘకాలిక ప్రయోజనం కోసం మనం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2000 కోట్లు అవసరమని చాలా మంది అంటున్నారని చెప్పారు. ఇప్పుడున్న రాజకీయ పక్షాలు అందుకు సన్నద్ధంగా ఉన్నాయని వివరించారు. ఈ విషయంలో కాన్సీరాను స్ఫూర్తిగా తీసుకున్నానని పవన్ తెలిపారు. పీఆర్పీ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని పార్టీ కమిటీల నియామకానికి తొందరపడేదే లేదని చెప్పారు. అందువల్ల పార్టీ నిర్మాణంలో ఆచితూచి ముందుకు వెళ్తున్నానని పవన్ స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర సమగ్రత కోసం తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో సమతుల్యత కోసం అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 60% మంది కొత్త వ్యక్తుల్ని బరిలోకి నిలుపుతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, ప్రకాశం జిల్లా నేతలతో పవన్ ఏ అంశాలపై చర్చించారు? కొద్దిసేపటి క్రితమే ప్రకాశం జిల్లా నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కోర్టు పవన్ కళ్యాణ్ యొక్క సంయుక్త సమావేశం ముగిసింది. ముఖ్యంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయాన్ని నేను జనసేన పార్టీని స్థాపించాను. భావజాలం లేని పార్టీలు రాజ్యాలు వెళ్తున్న తరుణంలో కొత్త పార్టీ పెట్టడానికి సమయం ఆసన్నమైన నాకు అనిపించింది. నేను సినిమాలకు రాకముందు నుంచి సమాజానికి క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాను. ముఖ్యంగా పీఆర్పీ ఆవిర్భావానికి బలమైన పాత్ర పోషించిన వారిలో నేను ఒకరిని. ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి చిరంజీవి గారికి ప్రేరణ కలిగించిన వారిలో నేను ఒకరిని కూడా ప్రకాశం జిల్లా కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ప్రజారాజ్యం వల్ల సామాజిక న్యాయం జరిగి ఉండేది. అయితే ఓపిక లేని నాయకులు పార్టీలో చేరినందువల్ల ఆ అవకాశం చేజారిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ తన బాధని వ్యక్తం చేశారు. ఇంకా అన్ని పార్టీల్లోని నాయకులు రాజకీయాల్లో వారు పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా మాట్లాడేవారు కానీ ప్రజలకు అనుగుణంగా మాట్లాడేవారు తెరమరిగిపోతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. నేను పార్టీ పెట్టినప్పుడు పెద్ద నాయకులు ఎవరూ లేరు. నాతో పాటు కేవలం నన్ను నమ్మిన కొంతమంది యువత మాత్రమే నా వెనుక ఉన్నారు. వారంతా కూడా దీర్ఘకాలిక ప్రయోజనం కోసం కాకుండా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచనతోనే నాతో పాటు అడుగులు వేస్తున్నారు. ఇంకా వారందరినీ కూడా ఇప్పుడు కూడా నాతోనే ఉన్నారు. వారందరూ కూడా నన్ను నమ్ముకున్నందుకు ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తాను. ముఖ్యంగా రాజకీయాలు సంపూర్ణంగా వ్యాపారం అయిపోయాయి. ప్రజలు పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి సమస్యలు పరిశీలించే ఓపిక కూడా ప్రస్తుతం ఉన్న నేతల్లో కనిపించలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే మనం జనసేన పార్టీ మాత్రం సమూలంగా ఈ రాజకీయ వ్యవస్థను ఈ మార్చే దిశగా ఒక ముందడుగు వేస్తున్నాం. రాజకీయాలు వ్యాపారంగా మారిపోతే సేవాభావం క్షీణించిపోతుంది. ఆ రాజకీయ నేతలుగా కాకుండా రాజకీయ నాయకులుగా ఆ జనసేన నాయకులు ఆవిర్భవించాలని చెప్పేసి వారికి జరిగింది. ప్రజా సమస్యల మీద పోరాడాలని చెప్పేసి ప్రకాశం జిల్లా నేతలకు జరిగింది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు కులాల మతాలను చూసి నష్టాన్ని కలిగింది. అన్ని కులాల వారు ప్రకృతి సమాన, అన్ని కులాల ఐక్యంగా పనిచేసే సందర్భాలు ఉంటాయి. అటువంటిదే జనసేన. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2000 కోట్లు అవసరమని చాలా మంది నాతో చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పక్షం అయితేనేమి లేదంటే ప్రతిపక్షం అయితేనేమి ఒక ఎమ్మెల్యే సీటుకి దాదాపు 10ల సంఖ్యలో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి, అదేవిధంగా డిపాజిట్లు ఇస్తున్న పరిస్థితి. అయితే దీనికి అన్నిటికీ భిన్నంగా జనసేన పార్టీ ఉంటుందని చెప్పేసి అక్కడ కార్యకర్తలకి అదేవిధంగా నాయకులకి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా మిగతా పార్టీలు ఎలా ఉన్నా కూడా జనసేన పార్టీలో జాయిన్ అయిన వారు మాత్రం జనసేన సిద్ధాంతాలు ఆచరణ విధంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూసి తప్పకుండా పాటించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజకీయాలు నడపడానికి డబ్బు అవసరం లేదని రుజువు చేసిన మార్గదర్శి కాన్సరం ఆయనే నాకు ఎన్నికల్లో పోటీ చేయడానికి పూర్తి అని చెప్పి కూడా ప్రతి కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ జరిగింది. ముఖ్యంగా పీఆర్పీ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ కమిటీల నియామకానికి తొందరపడలేదు. ఆనాడు పీఆర్పీలకు వచ్చిన వారంతా అభయ వ్యామోహంతోనే చిరంజీవి గారి లాంటి ఒక బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల పార్టీ నేను ఆశిస్తూ ముందుకు వెళ్తున్నాను. రాత్రికి రాత్రి రాజకీయాల్లో ఎవరు కూడా ఎదగలేరు. కనీసం 40 సంవత్సరాల ఓపిక పట్టాలి. ఈ ప్రస్తుతం నేను 40 సంవత్సరాల యువతకి భవిష్యత్తు ఇవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పేసి ఏదైతే 40 సంవత్సరాల రాజకీయం చేయడానికి వచ్చని చెప్పేసి అనేక మార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 40 సంవత్సరాల యువతకి భవిష్యత్తు ఇవ్వడానికి
ఈ పార్టీ పట్టని చెప్పేసి మరోమారు వారికి తెలియజేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో మన భారత రాజకీయాల్లో మధ్య మార్గం అవసరం, అటువంటి మిడిల్ పార్టీ జనసేన పార్టీ తీసుకుందని చెప్పేసి వారికి సూచించడానికి, ముఖ్యంగా ఇంకా ప్రజలందరినీ కలిపే విధంగా ఒక ఉమ్మడి సిద్ధాంతం అవసరం అని చెప్పేసి జనసేన 7 మూల సూత్రాలను కూడా వారికి వివరించడం జరిగింది. ఇంకా 2014 ఎన్నికల్లో రాష్ట్ర సమగ్రత కోసం తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో సమతుల్యత కోసం అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని చెప్పేసి చెప్పడం జరిగింది. అవసరాలు ఎక్కడ ఉంటాయో, సమస్యలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతంలో మనం ప్రజలకి అండగా ఉంటే ప్రజలు మనల్ని ఆదరిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా వచ్చే ఎన్నికల్లో 60% మంది కొత్త వ్యక్తులను బరిలోకి దింపుతాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతకి 60% సీట్లు ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ వారికి ప్రకాశం జిల్లా నాయకులకి స్పష్టమైన హామీ వచ్చింది. దీంతో ముఖ్యంగా ప్రకాశం జిల్లా వంటి ప్రాంతంలో దీన్ని ఫ్యూచర్ తప్పకుండా పాటిస్తామని చెప్పేసి వారికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ.